ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్లో ప్రణతికి బలవంతంగా పెళ్లి చేయాలని అక్షయ్ తెగ ప్రయత్నిస్తాడు. దీనికి పల్లవి శ్రేయ కూడా బాగా హెల్ప్ చేస్తారు. వద్దన్నా వినకుండా పెళ్లిపీటల మీద ప్రణతిని కూర్చోబెట్టి తాళి కట్టించబోతాడు అక్షయ్. సరిగ్గా అదే సమయానికొచ్చిన అవని అనుకో ఈ తతంగాన్ని ఆపుతుంది. ఇక మాయమాటలు చెప్పి ప్రణతిని తీసుకొచ్చిన అక్షయ్ని ఓ ఉతుకు ఉతికేస్తారు అందరూ. ఇలా ఈ రోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. పల్లవి శ్రేయ అందరూ గుడిలో ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంతలో పెళ్లివాళ్లు వస్తారు. మీ అత్తయ్యగారు ఎక్కడమ్మా అని అడిగితే వస్తారండి, మేం కొంచెం త్వరగా వచ్చాం అని పల్లవి అంటుంది. ముహూర్తం టైము తెలుసు కదా, వస్తారులే అని పెళ్లివాళ్లు అనుకుంటారు. ఇంతలో పల్లవిని పక్కకి రమ్మంటుంది భానుమతి. నువ్వోసారి ఇలారా మాట్లాడాలి, మనం చేసుకునే పూజకు వీళ్ళొచ్చారంటే పైగా ముహూర్తం అది ఇది అంటున్నారు అని భానుమతి అడుగుతుంది. అబ్బా కాసేపు నోరు మూసుకుని ఉండమన్నా కదా అని పల్లవి విసుక్కుంటుంది. ఏంటే మూసుకునేది, పంతులుగారు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు, పెళ్లివారొచ్చి ముహూర్తం అంటున్నారు. అర్థం కాకపోవడానికి నేనేం పిచ్చిదాన్ని అనుకున్నావా? ఏం జరుగుతుంది ఇక్కడ అని నిలదీస్తుంది. ఏం జరగబోతుంది, నువ్వు అనుకున్నట్లే పెళ్లి జరగబోతుంది అంటుంది పల్లవి. ఎవరి పెళ్లి అని అడిగితే ఎవరి పెళ్ళో అయితే మనమెందుకొస్తాం, వాళ్ళెందుకొస్తారు, జరిగేది ప్రణతి పెళ్లి, ఆ అబ్బాయే పెళ్లికొడుకు అని పల్లవి అంటుంది. ఒసై ఏంటే మీరు చేస్తున్న పని, పూజని చెప్పి నన్ను తీసుకొచ్చి ఇప్పుడు పెళ్ళంటున్నావా? నా కొడుక్కి తెలియకుండా నా మనవరాలికి పెళ్లి చేయడానికి ఎంత ధైర్యమే మీకు? తమాషాలు చేస్తున్నారా మీరు అని భానుమతి ఫైర్ అవుతుంది. మేం చేయడం కాదు, మీ కోడలు పార్వతి తన కూతురు పెళ్లి చేస్తోంది. ఈ ప్లాన్ అంతా అత్తయ్యదే, మాది కాదు. నీ కొడుకు అవని వాళ్లు ఎవ్వరూ ఒప్పుకోరు కాబట్టే వాళ్ళెవరికీ తెలియకుండా చేస్తోంది. తప్పేంటి అని పల్లవి అంటుంది. ఒసై మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారే. ప్రణతికి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది కదే. ప్రేమించిన వాడితో కాకుండా ఇష్టం లేని వాడితో పెళ్లి చేస్తే బాధపడుతుంది అది అని భానుమతి అంటుంది. ప్రణతి తనకు నచ్చిన వాడిని చేసుకుంటే అత్తయ్య బాధపడుతుంది. ప్రణతి ఇప్పుడు బాధపడినా తర్వాత సుఖపడుతుంది. నువ్వెక్కువగా గొడవ చేయకుండా నోరు మూసు కూర్చుంటే మంచిది అనంటుంది పల్లవి. పెళ్లికొడుకు వచ్చేశాడు, పెళ్లికూతురు ఇంకా రాలేదేంటమ్మా అని పంతులు అడుగుతాడు. వచ్చేస్తుందండి అని పల్లవి చెబితే సరే ఈలోపు వరుడితో పూజ చేయిస్తాను, బట్టలు మార్చుకొని రండి అని పంతులు చెప్తాడు. ఒసై పల్లవి నువ్వు చేస్తున్నది మంచి పని కాదే అని భానుమతి మళ్లీ అంటుంది. పద్ధతుల గురించి నీ కోడలుచ్చి చెప్తుంది, నువ్వు మా బుర్రలు తినకు అని పల్లవి అంటుంది. ఇంతలో ప్రణతిని తీసుకొస్తాడు అక్షయ్. ప్రణతి రామా అని పెళ్లిపీటల వరకు తీసుకెడుతుంది. అనయ్య నా చేత పూజ చేయిస్తానని తీసుకొచ్చావు, నానమ్మ వదిన వాళ్లు కూడా వస్తారని నాకు చెప్పలేదేంటి అని ప్రణతి అడుగుతుంది. ప్రణతి వీళ్లు నిన్ను పూజ కోసం ఇక్కడికి తీసుకురాలేదే, వీళ్లు నీకు పెళ్లి చేయడం కోసం తీసుకొచ్చారు, ఇదిగో చూడు తాళి అని నిజం చెప్పేస్తుంది భానుమతి. పూజ అని అబద్ధం చెప్పి నాకు పెళ్లి చేయడం కోసం తీసుకొచ్చావా? మాట్లాడవేంటన్నయ్య? అన్నయ్య వయ్యుండి కూడా ఇలా చెల్లెలికి ద్రోహం చేయడానికి నీకు మనసెలా వచ్చింది అని అక్షయ్ని నిలదీస్తుంది ప్రణతి. ద్రోహం చేయాలనుకోలేదు, ఒక అన్నగా నా చెల్లికి మంచి చెయ్యాలి, మంచి జీవితాన్నివ్వాలి అనుకున్నాను. కాబట్టే నీకీ పెళ్లి చెయ్యాలనుకున్నాను. అమ్మ మాట నువ్వు వినలేదు, నేను చెప్పినా వినవు కాబట్టి నీకు అబద్ధం చెప్పి తీసుకురావాల్సొచ్చింది అంటాడు అక్షయ్. మరోవైపు అవని పోలీసులకు ఫోన్ చేస్తుంది. హలో ఎస్ఐ గారు, మేము రామాలయం టెంపుల్కి వెళుతున్నాం, మీరొస్తే వాళ్ళని అక్కడే పట్టుకోవచ్చు. ఓకే సార్, త్వరగా వచ్చేయండి అంటుంది. మరోవైపు పార్వతి బాబు కొంచెం త్వరగా పోనివ్వు అంటూ ఆటో వాణ్ణి కంగారు పెడుతుంది. నా మంచి కోసం చేస్తున్నా అంటున్న వాడివి నా ప్రేమను అర్థం చేసుకోలేవా అని ప్రణతి ప్రశ్నిస్తుంది. ఆశపడినవన్నీ అర్హతలకి సరిపోవు ప్రణతి, నువ్వు ప్రేమించినవాడు నీ మనసుకు తప్ప నీ జీవితానికి సరిపోడు. అది తెలుసుకోలేక ఆ భరతుని కావాలంటున్నావు. ప్రేమ మైకంలో అలాంటి వాణ్ణి చేసుకుంటే నీ జీవితం నరకంగా మారుతుందే తప్ప నీకెలాంటి సుఖ సంతోషాలు ఉండవు. అందుకే ఒక అన్నగా నా చెల్లి జీవితాన్ని సరిదిద్దే బాధ్యత నాకుంది కాబట్టే అమ్మ చూపించిన సంబంధాన్నే నీకు చెయ్యాలనుకున్నాను అంటాడు అక్షయ్. మేమంతా నీకు మంచి జరగాలనుకుంటున్నాం కాబట్టే ఈ పెళ్లి జరిపిస్తున్నాం అని పల్లవి అంటుంది. అవును ప్రణతి అత్తయ్య గారు, మీ అన్నయ్య నీకు చెడు జరగాలని కోరుకోరు కదా, అర్థం చేసుకో అని శ్రేయ అంటుంది. ఇంతలో పెళ్లికొడుకు రెడీ అయి వస్తాడు. నాన్న ప్రణతి వచ్చేసింది, ప్రణతి బావున్నావా అని ఆత్రంగా పలకరిస్తాడు. నోర్మై, అన్నయ్య నేను వీణ్ణి చేసుకోను. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అన్నగా నా జీవితాన్ని ఉద్ధరిస్తున్నాను అనుకుంటున్నావా? నా జీవితం గురించి నీకు తప్ప నాకు ఎలాంటి ఆలోచన అవగాహన లేదనుకుంటున్నావా? నా ఇష్టాలు అభిప్రాయాలు తెలుసుకోకుండా నీ ఇష్టాలు నా నెత్తిన రుద్దాలనుకుంటున్నావా? నాకు మంచి చేయడం అంటే నాకు ఇష్టం లేని పెళ్లి చేయడమా? అన్న అనేవాడు ఎవడైనా తన చెల్లెలికి నీలా అబద్ధం చెప్పి దొంగతనంగా పెళ్లి చేయాలని చూస్తాడా? అసలు నువ్వు నాకు అన్నయ్యవేనా అని గడ్డి పెడుతుంది ప్రణతి. చూడు ప్రణతి, ఆవేశపడకుండా నేను చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటాడు అక్షయ్. ఏంటి అర్థం చేసుకునేది? నేను భరత్ని ప్రేమించాను. ప్రేమంటే ఇష్టం, కోరిక, ఆశ, అవగాహన, ఆరాధన అంతే తప్ప ఆవేశం కాదు.
నా ప్రేమని అర్థం చేసుకోకుండా నేనేదో ఆట బొమ్మ కోసం ఏడ్చే చిన్నపిల్లని అనుకుంటున్నారా? నేనన్నీ ఆలోచించే భరతును పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయానికి అవని వదిన నాన్న కూడా అడ్డు చెప్పలేదు. అలాంటప్పుడు నువ్వు అమ్మ మీ పంతాన్ని నెగ్గించుకోవడానికి నాకు పెళ్లి చేయడమేంటి? ఈ పెళ్లి నేను చచ్చినా ఒప్పుకోను అని ప్రణతి తెగేసి చెప్పి వెళ్లబోతుంది. దాంతో అక్షయ్ మళ్లీ లాక్కొస్తాడు. నువ్వు చిన్నదానివి, తెలిసి తెలియని నిర్ణయాలు తీసుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటే మేం చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? ఇష్టం లేని ఈ పెళ్లి నీకు కష్టంగానే ఉంటుంది. తర్వాత ఆ కష్టమే ఇష్టంగా సుఖంగా మారుతుంది. నా మాట విను, గొడవ చేయకుండా పెళ్లిపీటల మీద కూర్చో అంటాడు అక్షయ్. అది జరగని పని అని ప్రణతి అంటుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ప్రణతి అని అక్షయ్ లాక్కొస్తాడు. రే అక్షయ్, అది చేసుకోనని చెబుతుంటే అలా బలవంతం చేస్తావెందుకురా అని భానుమతి అంటుంది. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో బామ్మా అని అక్షయ్ అరుస్తాడు. నేనెంత చెప్పినా నీకు తలకెక్కడం లేదు కాబట్టే నువ్వేం చెప్పినా నేను వినేది లేదు, కాదంటే వదిలేది కూడా లేదు. నా చెల్లెలిలా మాట్లాడిందని మీరేం అనుకోకండి అని పెళ్లి వాళ్ళకి చెప్తాడు అక్షయ్. పెళ్లి కూతురు ఇలా మాట్లాడిందని మేమేం ఫీల్ అవడం లేదండి. అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరూ ఇలాగే మాట్లాడతారు. పెళ్లైన తర్వాత నా కొడుకు మంచితనాన్ని, నా మంచితనాన్ని చూసిన తర్వాత మీరు చెప్పిందే కరెక్ట్ అని మీ చెల్లెలు అర్థం చేసుకుంటుందిలేండి అని పెళ్లి కొడుకు తండ్రి అంటాడు. అవును బావగారు, మేం ఏం అనుకోవడం లేదు. మీ చెల్లెల్ని నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని పెళ్లి కొడుకు చెప్తాడు. పంతులు గారు, మీరు కానివ్వండి అంటాడు అక్షయ్. అమ్మా, అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి అనంటాడు పంతులు. రా ప్రణతి అంటూ పల్లవి, శ్రేయ బలవంతంగా పీటల మీద కూర్చోబెడతారు ప్రణతిని. నేను చెప్పేది మీకెవరికి అర్థం కావడం లేదా అని ప్రణతి అరుస్తుంది. నీకు మంచి జరగాలని అనుకున్నాను కాబట్టే నువ్వు చెప్పినా ఎవరు చెప్పినా వినేది లేదు అని మొండి పట్టు పడతాడు అక్షయ్. అర్థం చేసుకోవేంటన్నయ్యా అని ప్రణతి అంటుంది. చెప్పిన మాట వినకపోతే బలవంతంగానైనా నీ మెడలో తాళి కట్టిస్తాను. ఇది మాత్రం అర్థం చేసుకో. పంతులు గారు, ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉంది అని అక్షయ్ అడుగుతాడు. ఇంకా 10 నిమిషాలు ఉందండి. అంటే అందరూ ముహూర్తాలు చూసే పెళ్లిళ్లు చేసుకుంటున్నారా? చేసుకున్న వాళ్ళంతా హ్యాపీగా ఏం ఉండటం లేదు కదా. మంచి పని అనుకున్న దానికి ముహూర్తం అక్కర్లేదు. మీరు పెళ్లి కార్యక్రమం మొదలు పెట్టండి అని కంగారు పెడతాడు అక్షయ్. అన్నయ్య, నేను ఇష్టపడ్డ వాడితో పెళ్లి జరిపిస్తానని నాకు మాట ఇచ్చావు, మర్చిపోయావా అని ప్రణతి గుర్తు చేస్తుంది. ఆ వెధవతో నీ పెళ్లి జరిపించడం కన్నా నేను అమ్మకిచ్చిన మాటే నాకు ముఖ్యం. పంతులు గారు, మంత్రాలు పెళ్లయ్యాక చదువుకోవచ్చు కానీ ముందు తాళి కట్టే కార్యక్రమం చూడండి అని అక్షయ్ అంటాడు. దీంతో బాబు, మాంగళ్యధారణ కానివ్వు అని పంతులంటాడు. ఇక పెళ్లి కొడుకు తాళి కట్టబోతూ ఉంటే ఆగండి అంటూ అవని వాళ్లు ఎంట్రీ ఇస్తారు. అవనిని చూడగానే పల్లవి షాక్ అవుతుంది. వదినా అంటూ లేచి ఏడుస్తూ అవనిని పట్టుకుంటుంది ప్రణతి. అన్నయ్య నాకు పూజ చేయిస్తానని చెప్పి ఇక్కడ బలవంతంగా నాకు పెళ్లి చేయిస్తున్నాడు వదినా అని చెప్తుంది. ఏంటండి మీరు చేస్తున్న పని? మీ చెల్లెలి జీవితాన్ని మీరే నాశనం చేయాలనుకుంటున్నారా అని అవని నిలదీస్తుంది. కొంచెమైనా బుద్ధుందా నీకు అని రాజేంద్ర తిడతాడు. ఉంది కాబట్టే నా చెల్లి పెళ్లి జరిపిస్తున్నాను అంటాడు అక్షయ్. ఏం మాట్లాడుతున్నారని మీరసలు అని అవని అంటూ ఉంటే, ఆపు, నువ్వు మా నాన్నే కాదు, ఆ దేవుడు దిగొచ్చినా కూడా నేనెవరి మాట వినను. ప్రణతి పెళ్లి ఆ అబ్బాయితో జరిగి తీరాల్సిందే అనంటాడు అక్షయ్. ఈ పెళ్లి జరిపించి తీరాలని మీరెలా శపథం చేస్తున్నారో నేను కూడా చెబుతున్నాను వినండి. దేవుడు దిగొచ్చినా కూడా ప్రణతికి వీడితో మాత్రం పెళ్లి జరగనివ్వను అని అవని సవాల్ చేస్తుంది. ఛాలెంజ్ చేస్తున్నావా అని అక్షయ్ అడిగితే, నిజమే చెప్తున్నాను అంటుంది అవని. నా చెల్లెల్ని బ్రోతల్ కేసులో అరెస్ట్ అయిన నీ తమ్ముడికిచ్చి చేస్తావా? అదేగా నువ్వు చెప్పే నిజం అంటాడు అక్షయ్. నిజం తెలుసుకోకుండా మీరెలా మాట్లాడుతున్నారే? పోలీసులు కూడా నా తమ్ముణ్ణి ఇలాగే అరెస్ట్ చేశారు అంటుంది అవని. అవునన్నయ్య, ఇదిగో వీళ్ళిద్దరే ప్లాన్ చేసి భరత్ని పోలీసు కేసులో ఇరికించారు. మీరు చేసిన నిర్వాకం ఏంటో చెప్పండి అని శ్రీకర్ అంటాడు. దాంతో భరత్ ఫ్రెండ్ ఆ అమ్మాయి నిజం ఒప్పుకుంటారు. భరత్ మంచివాడే సార్, డబ్బులకు ఆశపడి ఫ్రెండ్ అని కూడా చూడకుండా భరత్ని అరెస్టు చేయించింది నేనే సార్ అంటాడు. భరత్కేం తెలీదు, డబ్బులకు కక్కుర్తిపడి పోలీసులకు అబద్ధం చెప్పాను, భరత్కేం తెలీదు సార్ అని ఆ అమ్మాయి చెప్తుంది. నువ్వు మంచివాడివని నమ్మబట్టే నేను నిన్ను ప్రేమించాను, నా నమ్మకం నిజమైంది అని భరత్తో అంటుంది ప్రణతి. ఇప్పటికైనా తెలిసిందా భరత్ ఎలాంటివాడో అని ప్రణతి ఎమోషనల్ అవుతుంది. ఇంతలో పల్లవి మళ్లీ ట్రిక్కులు మొదలు పెడుతుంది. మనందర్నీ నమ్మించడానికి అవని అక్క చాలా మంచి డ్రామా ఆడుతోంది బావగారు. 4 డబ్బులు పడేస్తే ఇలాంటి దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్లు చాలా మందే దొరుకుతారు అంటుంది. దీనికి కమల్ ధీటుగా బదులిస్తాడు. కరెక్ట్ గా చెప్పావు, 4 డబ్బులు పడేస్తే నువ్వు కూడా చెడ్డదానివని చెప్పేవాళ్లు చాలా మందే ఉంటారు, అలా పిలిపించమంటావా అని కమల్ సెటైర్ వేస్తాడు. వదిన కనుక డ్రామాలాడాలనుకుంటే మీరందరూ కలిసి నా చెల్లెలికి దొంగ పెళ్లి చెయ్యాలనుకున్నప్పుడే ఏదో తన తమ్ముడికిచ్చి, ఎప్పుడో తన తమ్ముడికిచ్చి పెళ్లి చేసేది. అది అర్థం కాదా ఎవరికి అని కమల్ అంటాడు. రేయ్, మీకు మీ వదిన దేవత కాబట్టి మీ వదిన ఏం చేసినా మీకు మంచిగానే ఉంటుంది.
మీకు మంచి అనిపించేది మాకు మంచి కాదు. కాబట్టే నా చెల్లెలి పెళ్లిని నాకు నచ్చిన వాడితోనే నేనే చెయ్యాలనుకుంటున్నాను అనంటాడు అక్షయ్. ప్రణతి నీ ఒక్కడికే చెల్లి కాదన్నయ్య, మాకు కూడా చెల్లె అవుతుంది. మా చెల్లిని ఎవరికిచ్చి చేస్తే బావుంటుందో మాకు తెలీదా అని శ్రీకర్ ఎదురు తిరుగుతాడు. మాకు కూడా తెలుసు నువ్వు అని కమల్ కూడా అంటాడు. నోర్మీరా, ఎక్కువ మాట్లాడారంటే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను మిమ్మల్ని అని అక్షయ్ ఎక్స్ట్రాలు మాట్లాడతాడు. దీంతో రాజేంద్ర రంగంలోకి దిగుతాడు. ఏంట్రా రౌడీయిజం చేయాలనుకుంటున్నావా? ప్రణతి నీకు చెల్లెలైతే నాకు కూతురు. నా కూతురు పెళ్లిని నువ్వు డిసైడ్ చేయడమేంట్రా? రే, నేను చేతగాని వాడిని అనుకుంటున్నావా, చచ్చాననుకుంటున్నావా అని రాజేంద్ర క్లాస్ పీకుతాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.